ఆ మెసేజ్లు పంపించి సత్యలో అనుమానం పెంచింది సునంద వాళ్ళే. రక్త సంబంధం పేరుతో శ్యామ్ పంచన చేరి నయవంచన చేశారు. పసిపిల్ల భవిష్యత్తు ఏమవుతుందని కూడా ఆలోచించకుండా శ్యామ్ని ఒంటరివాణ్ణి చేశారు. ఇదంతా చేసింది శ్యామ్ మీద ప్రేమతో కాదు, శ్యామ్ సంపాదించిన ఆస్తి మీద ఆశతో. నందిని ఇప్పుడు శ్యామ్కి భార్య అయ్యింది అంటే ఖుషీ జీవితం అన్యాయం అయిపోతుంది. శ్యామ్ పరిస్థితి అల్లకల్లోలం అవుతుంది. సునంద వాళ్ళ కుతంత్రం గురించి తెలియక శ్యామ్ వాళ్ళ ఉచ్చులో పడ్డాడు. ఇప్పుడు శ్యాముని కాపాడగలిగేది నువ్వే రాధా. ఇదంతా నాకు చెప్పే బదులు శ్యామ్ గారికి డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. నేను చెప్పేది నిజమని నిరూపించడానికి నా దగ్గర ఏ ఆధారం లేదు. కాబట్టి శ్యామ్ నా మాట నమ్మకుండా సునంద ఏదో ఒక మాయ చేసి పెళ్లి జరిగేలా చేస్తుంది.